హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో లేట్ చేయకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింధు కోటి వ్లాగ్స్. ఈ రోజు మా బాబుకి ఫస్ట్ డే స్కూల్ అండి. ఇంకా స్కూల్ స్టార్ట్ అయితే తెలిసిందే కదా, స్నాక్స్ అని క్యారేజీలు అని చాలా పని ఉంటుంది. నేనైతే మార్నింగ్ 5కి లేచానండి. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత పూజకి రెడీ చేసుకుంటున్నాను. పిల్లలు స్కూల్ స్టార్ట్ అవ్వక ముందేనండి మనకి లేజినెస్ వచ్చేస్తుంది. వన్స్ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఆటోమేటిక్ గా మెలకు వచ్చేసి అన్ని పనులు చేసుకుంటాం. సో ఈ వీడియోలో మా బాబుకి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం ఫుడ్ ఇస్తానని చెప్పేసి మీకు చూపిస్తాను. నైటే నేను కొన్ని బాదం పప్పులు, కొన్ని పల్లీలు, కొన్ని కొమ్ము శనగలు ఇవన్నీ నానబెట్టుకుని ఉంచుకున్నాను. స్కూల్కి వెళ్లే పిల్లలకి ఎర్లీ మార్నింగే ఇవి డైట్ లో యాడ్ చేసుకుంటే వాళ్ళ బ్రెయిన్ యాక్టివ్ గా పనిచేస్తుంది. ఇవి మా బాబుకి కదండి, మా మొత్తం ఫ్యామిలీకి కూడా నానబెట్టేస్తాను. జనరల్ గా వాడు 7:30కి లేచేవాడు. ఇప్పుడైతే స్కూల్ స్టార్ట్ కదా, సో 6కి లేపేస్తున్నాను. వాడి బ్రషింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక చిన్న స్మాల్ గ్లాస్ తో వాటర్ ఇస్తే తాగిస్తాడు. తర్వాత ఈ బ్రేక్ఫాస్ట్ పెడతానండి. ఒకటంటే ఒక ఎగ్ మాత్రం ఇస్తానండి. వాడు 2 తింటానన్నా ఇవ్వను, ఎందుకంటే మళ్ళీ వాడు తింటే బ్రేక్ఫాస్ట్ చేయడని చెప్పేసి. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే దోశ పల్లి చట్నీ చేశాను. ఒక్కొక్కసారి అయితే మల్టీగ్రెయిన్ దోశ వేస్తానండి, లేదంటే రాగి దోశ వేస్తూ ఉంటాను. మాక్సిమం వాడికి కర్డ్ రైస్ పెట్టడానికి ట్రై చేస్తానండి. ఎప్పుడైనా అది కుదరకపోతేనే టిఫిన్ చేస్తాను. అండ్ మా బాబులో ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే వాడికి మొబైల్ ఇస్తే గానీ అవి ఏం తిండండి. వీడికి అలవాటు ఎలా మార్పించాలో నాకు అసలు అయితే అర్థం కావట్లేదు. అదేంటో మరి తిన్నప్పుడే అడుగుతాడు వాడు, మళ్ళీ అడగడు. మొబైల్ తీసేస్తే చాలా అస్సలు తిండండి. స్కూల్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటే మాక్సిమం వాడు అవాయిడ్ చేసేస్తాడు కదా అనుకున్నాను. బట్ మా బాబు ఇంకా నర్సరీ కదా, సో వాడికి అయితే 12:30 వరకు స్కూల్ ఉంది. సో నెమ్మదిగా 1 ఇయర్ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ ఇయర్ చూడాలి ఫుల్ డేస్ ఉంటాయేమో. మేమైతే స్కూల్ చేంజ్ చేసామండి. ఇది మా ఇంటి దగ్గరలోనే విజ్డమ్ వ్యాలీ స్కూల్ అని చెప్పేసి, ఇది మా ఇంటి దగ్గరలోనే కొత్తగా పెట్టారు, దగ్గరలో ఉందని చెప్పేసి మేము జాయిన్ చేసాము. స్కూల్ అయితే నిజంగా చాలా బాగుందండి. పిల్లలకి మంచి బ్రెయిన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా ఈ స్కూల్లో ఉన్నాయి. సో మా బాబు అయితే ఒక్కడే, మా ఇంటి పక్కన ఎవ్వరు పిల్లలు లేరు. సో వాడికైతే బోర్ కొట్టేస్తుందని చెప్పేసి ఇలాంటి స్కూల్ అయితే బెటర్ అని చెప్పేసి జాయిన్ చేసాం. ఫస్ట్ స్కూల్ కి 2 months జాయిన్ చేసామండి. మా ఇంటి పక్కనే ఇంకో స్కూల్ ఉంది, బట్ నాకైతే ఆ ఎడ్యుకేషన్ నచ్చలేదు. బట్ ఏదో స్కూల్ కొంచెం అలవాటు అవుతుంది కదా అని చెప్పేసి జాయిన్ చేసాము. సో వాడికైతే బాగా స్కూల్ అంటే ఏంటి అనేది తెలిసిపోయింది, అలవాటు అయిపోయింది. సరే ఇది సిబిఎస్ఈ సిలబస్ అండి. సో మనకున్న బడ్జెట్ లో బెటర్ ఎడ్యుకేషన్ పిల్లలకి ఇవ్వాలని చెప్పేసి మేము తెగించి మరి ఇంక స్కూల్లో జాయిన్ చేసేసాం. ఇంకా బాబుని డ్రాప్ చేసి వచ్చేసాను. ఇంకా మా బాబు అయితే 12:30కి అలా వస్తాడు. సో వాడు వచ్చేటప్పుడు వంట కంప్లీట్ చేసేయాలని చెప్పేసి నేను ఇక్కడ మాకైతే క్యాబేజీ కర్రీ వండుతున్నాను. క్యాబేజీ కర్రీ విత్ ఎగ్ వండానండి. మీకు ఎవరికైనా ఈ రెసిపీ తెలుసా? తెలియకపోతే నాకు కామెంట్ చేసండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. నిజంగా టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఏం లేదు, కొంచెం పోపులు వేసుకొని ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మన క్యాబేజీ బాగా ఫ్రై చేసుకోవాలి. క్యాబేజీలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయినంత వరకు దగ్గరగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. అంతే, ఉప్పు కారం అన్ని వేసుకొని దగ్గరికి అయిపోయిన తర్వాత దించేసుకోవడమే. నాకైతే కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా బాబు కోసం అని చెప్పి నేను క్యారెట్ రైస్ చేస్తున్నాను. వాడికైతే క్యారెట్ రైస్ అంటే చాలా ఇష్టం. రోజు స్కూల్ ఫస్ట్ డే కదా, సో వాడికి ఇష్టమైన రెసిపీ చేద్దామని చెప్పి నేను క్యారెట్ రైస్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక ఫ్రెష్ గా ఉన్న క్యారెట్ తీసుకొని బాగా పీల్ ఆఫ్ చేసుకొని ఇలా తురిమేసుకోవాలి. క్యారెట్ చప్పగా ఉన్నది కాకుండా కొంచెం స్వీట్ గా ఉన్నది అయితే మనకి రైస్ చాలా బాగుంటుంది. ఒక కలర్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అందులో కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి, బట్ నేనైతే వేయలేదు. కొంచెం శనగపప్పు వేస్తాను, జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక కప్పు ఆనియన్స్ తీసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో ఒక 2 చిల్లీస్ వేస్తున్నాను, బాబుకి కదా కొంచెం కారం తక్కువ వేయాలని చెప్పేసి. మనం ముందుగా తురుముకున్న క్యారెట్ కూడా ఫ్రై చేసుకోవాలి, బాగా ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసుకొని బాగా చల్లారి పెట్టుకొని రైస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 1 minute హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత టేస్ట్ తగ్గట్టు సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకోవాలి. అంతే, బాబుకి కాబట్టి కొంచెం కొంచెం యాడ్ చేశాను. మీకు కావాల్స్తే ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అంతే, చాలా టేస్టీగా క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. మా బాబుకి ఎగ్ రైస్ అన్నా క్యారెట్ రైస్ అన్నా చాలా ఇష్టంగా తింటాడు. ఈ రెసిపీ అయ్యేటప్పటికైనా మా బాబు స్కూల్ నుంచి వచ్చేసాడు. డాడీ ఎలా ఉంది ఫస్ట్ స్కూల్? వాటర్ కావాలి, ఇస్తాను డాడీ, ఇస్తాను డాడీ. పాప మా బాబుకి వచ్చిన వెంటనే బాగా దాహం వేసినట్టుంది. సో వాడికి వాటర్ ఇచ్చేసి మనకి లంచ్ ఇచ్చేసాను, తింటున్నాడు. వాడికి బాగా ఆకలేస్తే కొంచెం తింటాడు, కొంచెం వదిలేస్తాడు, మిగిలింది మాత్రం తినిపిస్తాను. వాడు లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 2 hours పడుకుంటాడు. పడుకొని లేచిన తర్వాత ఒక 5:30 అవుతుంది. సో మేమైతే అలా బయటకు వచ్చేసాము. చికెన్ అంటే వాడికి నిజంగా చాలా ఇష్టం అండి, బట్ రోజు పెట్టకూడదు పిల్లలకి. అప్పుడప్పుడు ఇలా బయట తీసుకెళ్లి తినిపించచ్చు. అది కంప్లీట్ గా నా ఒపీనియన్. మీరు ఎలా అనుకుంటున్నారు అనేది నాకు కామెంట్ చేయండి. బయట స్ట్రీట్ ఫుడ్ నేనైతే చాలా మిస్ అయిపోయాను.
కొన్ని రోజులు మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో, కొన్ని రోజులు మా అమ్మ ఇంట్లో ఉండిపోయి, అయినా ఈ మధ్య బయట ఫుడ్ అసలు తినకూడదని చెప్పి చాలా న్యూసెస్ లో చెప్తున్నారు కదా. సో అందుకే మాక్సిమం అవాయిడ్ చేసామండి బయట ఫుడ్. లేదంటే ఎక్కువగా బయట తినేవాళ్ళమి, బట్ అవాయిడ్ చేసేసాము. ఈ రోజు ఈవినింగ్ అయితే ఇలాగ స్టాటస్ తో అయిపోయింది. బయటకు వచ్చాం కాబట్టి మేము ఇది తీసుకుంటున్నాము. లేదు అంటే వాడికి కొన్ని డ్రై ఫ్రూట్స్ కానీ ఏమైనా ఫ్రూట్స్ ఉంటే పెడతాను ఇంట్లో. మా బాబుకి అయితే పాలంటే అస్సలు నచ్చదండి. అదేంటి తాగడు, ఎంత బలవంతం పెట్టినా సరే తాగడు. అందుకే మాక్సిమం నేను కర్డ్ రైస్ పెట్టడానికి ట్రై చేస్తానండి. కర్డ్ అయినా డైరీ ప్రోడక్టే కదా, సో అలాగైనా ప్రోటీన్ వెళ్తుంది కదా అని చెప్పి. ఇంకా నైట్ కి అయితే నేను చెప్పాను కదా కర్డ్ రైస్ పెడుతున్నాను. లేదు అంటే ఏమైనా రసం రైస్ ఏమైనా ఉంటే పెడుతూ ఉంటాను. కర్రీ కలుపుకొని తినే అలవాటు ఇంకా రాలేదండి మా బాబుకి అయితే. ఎక్కువగా చారన్నం, కర్డ్ రైస్ ఇవన్నీ ఇష్టపడుతూ ఉంటాడు. డ్రైగా ఉన్న రైస్ కూడా అలవాటు చేస్తూ ఉండాలి. ఇంకా నైట్ మ్యాంగోతో ఎండ్ అయిపోయింది. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి, డిస్క్రిప్షన్ ఇస్తాను.